మామూలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అలాంటి దాన్ని నేను కాదు, నేనైతే ఏ పని అయినా నా కోసం ఇచ్చే ప్రతి రూపాయి గ్రామం కోసం, గ్రామ బడులపైన జా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి, ఆ బడులను బాగు చేయండి అని చెప్పానని చెప్పేసి కొండ సురేఖ అయితే చెప్పడం జరిగింది. అయితే ఎన్నిసార్లు చూసినా గతంలో నాగేశ్వరరావు, సమంత, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సమంత కుటుంబ నాగ చైతన్య, సమంత కుటుంబ విడాకుల విషయం పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇక మందు పార్టీల పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ చూస్తూ ఉన్నాం. ఇక దాంతో ఇప్పుడు ఏకంగా మంత్రులే లంచాలు తీసుకుంటారు, ప్రతి ఫైల్పై సంతకం చేయడానికి కమిషన్ల దందా నడుస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నేను చెప్పింది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్లో ఇస్తేనే సంతకాలు పెట్టే మంత్రులు ఉన్నారు, మా ప్రభుత్వం కాదని చెప్పేసి దాన్ని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న దాదాపుగా సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనాయి. సరస్వతి పురస్కారాలు ప్రారంభమైన తరుణంలో దైవ దర్శనానికి వెళ్ళేదని ఖచ్చితంగా 100 రూపాయల టికెట్లు తీసుకోవాలని చెప్పేసి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆ 100 రూపాయల టికెట్లు కనీసం ఉచిత దర్శనానికి వెళ్ళే నాగ సాధువులకు కూడా, వాళ్ళకు కూడా 100 రూపాయల టికెట్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆ నాగ సాధువులు మా దగ్గర ఎలా ఉంటాయి ఏమో డబ్బులు అని చెప్పేసి తెలిసి, అయినా వాళ్ళు టికెట్ కొనుక్కొని మరి దర్శనం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఆవేదనను వ్యక్తపరిచారు. అయితే మొత్తానికి ఈ విధంగా కొండా సురేఖ అయితే మనకు ప్రతిరోజు వివాదాల్లో ఎక్కుతున్నాయి. ఇక దీంతో మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. మాకు లేని అవకాశం, థ్యాంక్స్ కొండా సురేఖకు, కంగ్రాట్స్, తర్వాత ఇప్పటికైనా నిజం చెప్పారు, కమిషన్ల సర్కారాన్ని ఒప్పుకున్నారు, ఇక లంచాల మంత్రుల పేర్లు బయట పెట్టాలనే ఉద్దేశంతో ఆయన విలేకరుల సమావేశం పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా వార్తలను చూసుకున్నట్టయితే ఇక ఈరోజు ఆర్టీవీ వెలుగు దినపత్రికను చూసుకుందాం. ఇక మంత్రులకు లంచాలు, పైసలు ఇస్తేనే ఫైల్ క్లియర్, ఇక మంత్రులకి ఇది మామూలే, నేను అరబిందో ఫైల్ క్లియర్ చేసిన వాళ్ళ దగ్గర పర్సనల్గా పైసా తీసుకోలే, వరంగల్లో స్కూల్ డెవలప్మెంట్ అప్పచెప్పిన, 5 కోట్లతో స్కూల్ మళ్ళీ కట్టిండ్రు, ఇక రచ్చరేపిన మంత్రి సురేఖ కామెంట్స్, తూచ్ నేను అలా మాట్లాడలేదు, నా మాటలు బీఆర్ఎస్లు ఉల్టా చేసిర్రు, ఇక వెంటనే క్లారిటీ ఇచ్చిన మంత్రి అని చెప్పేసి మనం ప్రధాన వార్త అయితే చూస్తూ ఉన్నాం. ఈ కమిషన్ల సర్కారని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తాజాగా మంత్రి కొండా సురేఖ షాక్ ఇచ్చారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలు వివాదాల్లో చిక్కుకున్న సురేఖ తాజాగా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. మంత్రుల కమిషన్లు తీసుకోకుండా ఏ పనులు చేయరని అర్థం వచ్చేలా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇది కమిషన్ల ప్రభుత్వం అనడానికి మంత్రివర్గంలోనే మంత్రి మాట్లాడిన మాటలే నిదర్శనమని ప్రతిపక్షాలు ముమ్మేట దాడి మొదలుపెట్టాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రి సురేఖ తన వ్యాఖ్యలతో క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను అలా అనలేదని, బీఆర్ఎస్ హయాంలో మంత్రులు కమిషన్లు తీసుకొని పనులు చేశారని చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా నేతను మాటలను వక్రీకరించిందని ఎదురుదాడి చేశారు. అయితే ఈ విధంగా మొత్తానికి కొండా సురేఖ మాత్రం ఇదే విధంగా మాట్లాడితే గతంలో కూడా మంత్రి పదవి స్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బాగా అయింది. మరి ఇలాంటి వాక్యాలు చేయడం వల్ల మరి ఈసారి మళ్ళీ అసలే ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు, మరి ఏం జరగబోతుందో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.